ఒంటిమిట్టలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి గారి ఆలయంలో మరి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నేను నాతో పాటు మా స్థానిక శాసనసభ్యులు ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారు, మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన రమేష్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మాజీ మేయర్ పాకా సురేష్ గారు, అందరం అంజద్ బాషా గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నాయకులు అందరం కూడా ఇవాళ మరి రామాలయంలో స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుని జీవితము ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన జీవితము, త్యాగానికి మారుపేరు, ధర్మానికి మారుపేరు శ్రీరామచంద్రుని పేరు. ఒక అత్యుత్తమమైన కొడుకుగా, ఒక గొప్ప భర్తగా, ఒక ఆదర్శవంతమైన సోదరుడిగా ఆ శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయము. అటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎల్లుండి 1వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరగబోతూ ఉంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు వస్తారు కళ్యాణానికి. మరి ఏప్రిల్ 1వ తారీఖున జరిగే కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.